హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. అడ్వాన్స్ మ్యాథ్స్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ ఈ చాప్టర్ నుండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి అండ్ క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం కంప్లీట్గా 5 చాప్టర్స్లో ఉన్న ఇంపార్టెంట్ అన్ని ఫార్ములాస్ని కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ జామెట్రీ నుండి మనం ట్రయాంగిల్స్, సర్కిల్స్, పాలిగన్ ఈ 3 చాప్టర్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్లో చూసుకుంటే మనకి 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు. ఇక్కడ ADE అనేది ఒక ట్రయాంగిల్ ఉంది అండ్ ABC అనేది ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్లో మనకి ఏం చెప్పారంటే ఇన్ ట్రయాంగిల్ ABCలో DE అనేది BCకి ప్యారలల్గా ఉంది అని చెప్పారు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, AD బై BD ఈక్వల్ టు AE బై EC ఈక్వల్ టు DE బై BC. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండ్ దీంట్లో నుండే మనకి క్వశ్చన్స్ అనేది కూడా అడగొచ్చు. ఎలా అంటే ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ABC అనే ఏరియా ఇస్తారు, అలాగే ఏరియా ఆఫ్ ADE అనే ఇవి 2 ఏరియాస్ ఇచ్చేసి మనకి సైడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు అనమాట. సో ఈ ప్రాపర్టీని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ADE యొక్క ఏరియా వచ్చేసి 25 అని చెప్పారు అండ్ ABC యొక్క ఏరియా వచ్చేసి 64 అని చెప్పారు. ఇప్పుడు మనం AD అండ్ ABని ఫైండ్ అవుట్ చేయాలి అండ్ మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో ఈ ఫార్ములా అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి 2 ఏరియాస్ కూడా ఇచ్చారు కదా. ADE అంటే ఏంటి మనకి 25 అండ్ ABC అంటే ఏంటి 64 ఈక్వల్ టు AD అంటే ఏంటి మనకి AD అండ్ AB అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో x బై y అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ అవుతుంది కదా. సో AD అనేది మనకి 5 అవుతుంది అండ్ AB అనేది మనకి 8 అవుతుంది. సో ఇలా మనం ఈ ఫార్ములాని యూజ్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ ప్రాపర్టీని చూసుకుంటే మనకి ABC అనే ట్రయాంగిల్ ఇస్తారు. సో ABC ట్రయాంగిల్లో AD ఈజ్ పర్పెండిక్యులర్ టు BC. సో ఇక్కడ ఏంటి, ABC ట్రయాంగిల్లో AD ఈజ్ పర్పెండిక్యులర్ టు BC. సో ఇక్కడ మనకి BC అనే బేస్ పైన AD అనే లైన్ని పర్పెండిక్యులర్గా డ్రా చేశారు. అలాగే AE ఈజ్ బైసెక్టర్ ఆఫ్ A, అంటే ఇక్కడ మనకి ఇది బైసెక్టర్గా ఇండికేట్ చేశారనమాట. ఇప్పుడు మనకి ఏం చేస్తారంటే B యొక్క యాంగిల్ అండ్ C యొక్క యాంగిల్ అనేది ఇచ్చి యాంగిల్ DAE యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. సో ఇప్పుడు మనకి Bని 60 డిగ్రీస్గా కన్సిడర్ చేసుకోండి, C యొక్క యాంగిల్ వచ్చేసి 30 డిగ్రీస్ అని చెప్పారు. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద DAE యొక్క యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు మనకి ఏమవుతుంది, DAE ఈజ్ ఈక్వల్ టు B యొక్క యాంగిల్ ఏంటి మనకి 60 మైనస్ 30 బై 2. సో 60 మైనస్ 30 అనేది 30 బై 2 అవుతుంది. సో ఇప్పుడు మనకి DAE యొక్క యాంగిల్ వచ్చేసి 15 డిగ్రీస్ అనమాట. సో మీరు ఈ 2 ఫార్ములాస్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటో చూద్దాం. ABC అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా కన్సిడర్ చేసుకొని BD అనేది పర్పెండిక్యులర్ టు AC ఉన్నప్పుడు మనకి BD అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు అండ్ AD అలాగే DC యొక్క వాల్యూ అనేది ఇస్తారనమాట. సో ఇప్పుడు AD ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ DC ఈజ్ ఈక్వల్ టు 2 అని అన్నారు. సో ఇప్పుడు మనని BD అనేది వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు మనకి BD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AD ఇంటూ DC కదా. సో 3 ఇంటూ 2 అవుతుంది. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, BD ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6. సో మనకి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. సో BD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AD ఇంటూ DC. నెక్స్ట్ మనకి ట్రయాంగిల్లో ఇన్సెంటర్, ఎక్సెంటర్, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ వీటి నుండి కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఫార్ములాస్ అనేవి నేర్చుకోండి. మనకి ABC అనే ట్రయాంగిల్లో యాంగులర్ బైసెక్టార్స్ ఇచ్చారనుకోండి. సో అప్పుడు మనకి BAC యొక్క వాల్యూ అనేది థీటాగా కన్సిడర్ చేసుకున్నాం. BIC యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఫార్ములా ఏంటి అంటే 90 ప్లస్ థీటా బై 2. సో ఇది మనకి ఇన్ సెంటర్ యొక్క ఫార్ములా. అలా కాకుండా ఎక్స్ సెంటర్ అడిగారు అనుకోండి. సో ఇక్కడ మనకి థీటా అనే వాల్యూ ఇచ్చారు. సో ఈ యాంగిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మనకి ఎక్స్ సెంటర్ కదా. సో BDC ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ థీటా బై 2. ఇన్ సెంటర్ అంటే పాజిటివ్గా కన్సిడర్ చేయాలి అండ్ ఎక్స్ సెంటర్ అంటే మనం నెగిటివ్గా కన్సిడర్ చేయాలి. అలా కాకుండా ఆర్థో సెంటర్ అని అడిగారు అనుకోండి. ABC అనే ట్రయాంగిల్లో మనకి ఆర్థో సెంటర్ ఇచ్చి BOC వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అండ్
BAC యొక్క వాల్యూ అనేది తీటాగా కన్సిడర్ చేసుకుంటే ఆర్థో సెంటర్ దీనికి ఏమవుతుంది, యాంగిల్ BOC ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ తీటా. సో ఇక్కడ మనకి తీటా 60 అని ఉందనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది 180 మైనస్ 60. సో దీని వాల్యూ వచ్చేసి మనకి 120 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సర్కమ్ సెంటర్. సర్కమ్ సెంటర్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ తో తీసుకుంటాం. అండ్ సర్కమ్ సెంటర్ యొక్క ఫార్ములా ఏంటి, మనకి ఇక్కడ తీటా అని ఇస్తే ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది 2 తీటా అనేది అవుతుంది అనమాట. BAC ఈజ్ ఈక్వల్ టు తీటా, దెన్ BDC ఈజ్ ఈక్వల్ టు 2 తీటా అవుతుంది. ఇన్ సెంటర్ అంటే 90 ప్లస్ తీటా బై 2, ఎక్స్ సెంటర్ అంటే 90 మైనస్ తీటా బై 2, ఆర్థో సెంటర్ అంటే 180 మైనస్ తీటా, సర్కమ్ సెంటర్ అంటే 2 తీటా అనేది వాల్యూ అవుతుంది. అండ్ పాలిగాన్ నుండి కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. సో మనకి ఇంటీరియర్ యాంగిల్ కి ఈచ్ సైడ్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. సో దాని యొక్క ఫార్ములా ఏంటి, n-2 ఇంటూ 180 బై n, అండ్ ఎక్స్టీరియర్ ఫార్ములా ఏంటి 360 బై n. సో జామెట్రీ నుండి మనకి ట్రయాంగిల్స్ అండ్ పాలిగన్స్ కూడా డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు మనం సర్కిల్ నుండి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో కూడా డిస్కస్ చేద్దాం. సర్కిల్లో మనకి AB అండ్ CD అనేవి P అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ వాల్యూ అనేది PA ఇస్తారు. ఈ 3 వాల్యూస్ ఇచ్చి ఏదో ఒక వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ఏంటి, మనం PA ఇంటూ PB ఈజ్ ఈక్వల్ టు PC ఇంటూ PD, ఇది ఒక ఫార్ములా. అండ్ నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి మనకి డయాగ్రామ్ అనేది ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు PA ఇంటూ PB ఈజ్ ఈక్వల్ టు PC ఇంటూ PD. అలా కాకుండా మనకి PC అనేది టాంజెంట్ గా చెప్పారు. సో టాంజెంట్ అంటే ఏంటి, సర్కిల్ కి ఏదో ఒక పాయింట్ దగ్గర మాత్రమే లైన్ అనేది టచ్ అవుతుంది అనమాట. దాన్ని మనం టాంజెంట్ గా కన్సిడర్ చేస్తాం. సో మనకి ఇక్కడ PA అండ్ PB యొక్క వాల్యూ అనేది ఇచ్చి టాంజెంట్ ఏదైతే PC ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. సో అప్పుడు ఏమవుతుంది, PA ఇంటూ PB ఈజ్ ఈక్వల్ టు PC స్క్వేర్ అవుతుంది. సేమ్ మనం ఇక్కడ ఏవైతే ఫార్ములాస్ యూజ్ చేస్తామో ఇక్కడ కూడా అదే యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి 2 పాయింట్స్ లేవు కదా, ఓన్లీ ఒక్క పాయింటే ఉంది కాబట్టి ఆ ఒక్క పాయింట్ ని 2 టైమ్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, PA ఇంటూ PB ఈజ్ ఈక్వల్ టు PC స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఫార్ములా, ఒక సర్కిల్లో AB అనేది కార్డ్ ఉంది అండ్ సెంటర్ నుండి మనం పర్పెండిక్యులర్ డ్రా చేసామనుకోండి, అప్పుడు AB అనే కార్డ్ ఎగ్జాక్ట్ గా హాఫ్ గా డివైడ్ అవుతుంది అనమాట. సో అప్పుడు AD ఈజ్ ఈక్వల్ టు DB అవుతాయి. ఇప్పుడు మనము AO అని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, AO ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ AD స్క్వేర్ ప్లస్ OD స్క్వేర్. సో ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గా కన్సిడర్ చేస్తాం. అండ్ సర్కిల్లోనే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 2 కాన్సెప్ట్ వచ్చేసి DCT అండ్ TCT, అంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్ అలాగే ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. ఇది మనకి డైరెక్ట్ గా ఉంది కాబట్టి డైరెక్ట్ కామన్ టాంజెంట్ గా తీసుకుంటాం, ఇది ట్రాన్స్వర్స్ గా ఉంది కాబట్టి TCT అంటాం. ఇక్కడ మనకి ఈ సర్కిల్ కి ఒక రేడియస్ ఉంటుంది అండ్ ఈ సర్కిల్ కి కూడా రేడియస్ ఉంటుంది కదా. సో దీన్ని మనం R1 గా కన్సిడర్ చేస్తాం అండ్ ఇది మనకి R2 గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ కి, ఇవి రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ ని D గా కన్సిడర్ చేస్తాం. సో మనకి ఇప్పుడు ఈ 3 క్వశ్చన్స్ ఇచ్చారు, అంటే ఇప్పుడు మనకి R1, R2 అండ్ D అని ఇచ్చి DCT ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. సో దాని యొక్క ఫార్ములా ఏంటి, DCT ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ D స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్ అవుతుంది. సేమ్ ఫార్ములా మనకి TCT కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, R1 మైనస్ R2 హోల్ స్క్వేర్ చేస్తాం కదా, కానీ ఇక్కడ మనకి R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్ అనేది ఉంటుంది. అండ్ లాస్ట్ ప్రాపర్టీ వచ్చేసి జామెట్రీలో ఇది బేసిక్ కదా, మనకి ఇక్కడ x ఉంటే ఈ యాంగిల్ అనేది మనకి 2x అవుతుంది అండ్ ఇక్కడ తీటా ఉంటే ఈ యాంగిల్ అనేది మనకి 2 తీటా అవుతుంది. సో జామెట్రీలో అన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ నుండి మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి స్లోప్ ఫైండ్ అవుట్ చేయమని, అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని చెప్పేసి. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్ అయితే ఇచ్చి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగొచ్చు. సో ఫస్ట్ మనం 2 పాయింట్స్ ఇచ్చారనుకోండి, x1 y1 అండ్ x2 y2. మనకి ఇలా క్వశ్చన్ లో అడిగితే అంటే 2 3 అండ్ 4 5 అని క్వశ్చన్ లో అడిగితే దీనికి స్లోప్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇది x1 ఇది y1 అవుతుంది, x2 y2 అవుతుంది. సో స్లోప్ యొక్క ఫార్ములా ఏంటి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఇక్కడ ఏంటి, y2 మైనస్ y1 2 బై x2 మైనస్ x1 2. సో మనకి m ఇస్ ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమని అడగొచ్చు అంటే m1 m2, అంటే ఇక్కడ మనకి 2 స్లోప్స్ అనేవి ఇస్తారు. 2 స్లోప్స్ ఇచ్చి ఆ 2 లైన్స్ కున్న యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. సో tan θ ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 బై
1 ప్లస్ m1 ఇంటూ m2. అండ్ ఒకవేళ మనకి క్వశ్చన్లో లైన్స్ అనేవి ప్యారలల్గా ఉన్నాయి అంటే m1 ఈజ్ ఈక్వల్ టు m2 అవుతుంది. ఎందుకంటే లైన్స్ అనేవి ప్యారలల్గా ఉంటే తీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ అవుతుంది. అలా కాకుండా లైన్స్ అనేవి పర్పెండిక్యులర్గా ఉన్నాయి అనుకోండి, తీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది అండ్ m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ లైన్స్. సో మనకి a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. సో ఇవన్నీ కూడా మనకి ఈక్వల్గా ఉంటే లైన్స్ అనేవి ఓవర్లాపింగ్ అవుతాయి. అప్పుడు మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అయితే వస్తాయి. అలా కాకుండా a1 by a2 is equal to b1 by b2 ఇవి రెండు ఈక్వల్గా ఉంది అండ్ ఇవి రెండు కూడా c1 by c2కి నాట్ ఈక్వల్ టు ఉన్నప్పుడు లైన్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి. అప్పుడు మనకి ఎలాంటి సొల్యూషన్స్ కూడా రావు. అలా కాకుండా మూడు కూడా అన్ఈక్వల్గా ఉన్నాయి. a1 by a2 is not equal to b1 by b2 is not equal to c1 by c2. అప్పుడు ఏమవుతుంది అంటే లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతాయి అండ్ మనకి ఒక్క సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి y is equal to mx plus c. అండ్ మనకి ఎగ్జామ్లో ఎలా అడగొచ్చు అంటే c అనే పాయింట్ ఇస్తారు అండ్ x1 అండ్ y1 కూడా ఇచ్చి m అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో కోఆర్డినేట్ జామెట్రీ నుండి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని కూడా డిస్కస్ చేశాం కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మెన్సురేషన్. మెన్సురేషన్లో మనకి 2D అండ్ 3D ఉంటాయి. సో 2Dలో ఏంటి అంటే మనకి లెంత్ ఆఫ్ ఆర్క్ అడుగుతారు. సో దీని యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. సో లెంత్ ఆఫ్ ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు 2πr ఇంటూ తీటా బై 360. అండ్ ఏరియా ఆఫ్ సెక్టార్ అడిగారు అనుకోండి. సో ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే ఏంటి πr² ఇంటూ తీటా బై 360 డిగ్రీస్. సో తీటా అనేది మనకి ఆల్రెడీ వాల్యూ అనేది ఇస్తారు అండ్ ఆర్ అంటే మనకి రేడియస్. సో ఇక్కడ మనం లెంత్ ఆఫ్ ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు 2πr ఇంటూ తీటా బై 360. ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే πr² ఇంటూ తీటా బై 360 డిగ్రీస్. అండ్ ఇంకో ప్రాపర్టీ ఏంటి అంటే ఇక్కడ మనకి ఏరియా ఎంక్లోజ్డ్ బై 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో ఇక్కడ కాన్సెంట్రిక్ సర్కిల్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ఒక సర్కిల్ లోపల పెద్ద సర్కిల్ లోపల చిన్న సర్కిల్ ఉంది అని చెప్పేసి దీన్ని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. సో ఇక్కడ ఏంటి మనకి ఈ చిన్న సర్కిల్కి ఒక రేడియస్ ఉంటుంది r1 అండ్ ఈ పెద్ద సర్కిల్ ఏదైతే అవుటర్ సర్కిల్ ఉంది కదా దానికి కూడా మనకి ఇంకో రేడియస్ అయితే ఉంటుంది కదా. సో ఈ ఏరియా ఇవి రెండింటి మధ్యలో ఉన్న ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దానికి ఫార్ములా ఏంటి ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ r² మైనస్ r². సో ఇక్కడ ఏంటి క్యాపిటల్ r² అంటే అవుటర్ సర్కిల్ ఏదైతే ఉందో దాని యొక్క రేడియస్ అండ్ ఇక్కడ స్మాల్ r² అంటే ఏంటి ఇన్నర్ సర్కిల్ ఏదైతే ఉందో దాని యొక్క రేడియస్. సో ఏరియా ఎంక్లోజ్డ్ బై 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ r² మైనస్ r². సో ఇప్పుడు మనం మెన్సురేషన్లో ఉన్న 3Dలో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. సో 3Dలో ఏంటి అంటే మనకి కోన్, సిలిండర్, క్యూబాయిడ్, స్పియర్, హెమిస్పియర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దానికి రిలేటెడ్గా ఉన్న అన్ని ఫార్ములాస్ కూడా చూసుకోండి. సో ఫస్ట్ మనం కోన్ని చూసుకుంటే సో ఇది మనకి కోన్ కదా. సో దీంట్లో మనకి వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. సో మనకి ఆర్ ఇస్తారు అంటే రేడియస్ ఇస్తారు అండ్ హైట్ అనేది ఇచ్చి వాల్యూమ్ ఆఫ్ కోన్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3πr²h. అలా కాకుండా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కానీ లాటరల్ సర్ఫేస్ ఏరియా అని అడిగితే మనకి ఫార్ములా ఏమవుతుంది πrl. సో మనకి ఫార్ములా వచ్చేసి πrl అవుతుంది. సో ఇక్కడ ఎల్ అంటే ఏంటి మనకి స్లాంట్ హైట్ అవుతుంది అనమాట. సో స్లాంట్ హైట్ యొక్క ఫార్ములా ఏంటి మనకి ఇది మనకి స్లాంట్ హైట్ అవుతుంది. సో స్లాంట్ హైట్ యొక్క ఫార్ములా వచ్చేసి √r² ప్లస్ h². సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో దీని యొక్క ఫార్ములా ఏంటి r² ప్లస్ h² స్క్వేర్ రూట్ అవుతుంది. అండ్ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా అడగచ్చు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి πr ఆఫ్ r ప్లస్ ఎల్. నెక్స్ట్ మనం సిలిండర్కి రిలేటెడ్గా చూద్దాం. సో సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటే πr²h. సో ఇక్కడ కోన్కి అయితే 1/3πr²h, సిలిండర్కి అయితే ఓన్లీ πr²h ఉంటుంది. అండ్ సిఎస్ఏ అంటే ఏంటి మనకి ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కదా. సో దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి 2πrh. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి 2πr ఇంటూ r ప్లస్ హెచ్. నెక్స్ట్ స్పియర్కి సో స్పియర్ యొక్క వాల్యూమ్ ఏంటి 4/3πr³. సర్ఫేస్ ఏరియా ఏంటి 4πr². హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ ఏంటి 2/3πr³. సో ఇవన్నిటికీ కూడా వాల్యూమ్ అనేది కంపల్సరీ నేర్చుకోండి. సో డైరెక్ట్గా మనకి క్వశ్చన్స్ అనేది రేడియస్ అండ్ హైట్ ఇచ్చి
వాల్యూమ్ ఆఫ్ కోన్ కానీ, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అనే క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా అడగడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి ప్రిజం అండ్ పిరమిడ్ నుండి కూడా క్వశ్చన్స్ అయితే అడగొచ్చు. సో వాల్యూమ్ ఆఫ్ ప్రిజం, వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్. సో వాల్యూమ్ ఆఫ్ ప్రిజం ఏమవుతుంది, ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. అండ్ సిఎస్ఏ ఏమవుతుంది, పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. టీఎస్ఏ ఏమవుతుంది, ఏదైతే సిఎస్ఏ ఉందో ప్లస్ 2 times ఆఫ్ ఏరియా ఆఫ్ బేస్ అవుతుంది. అండ్ పిరమిడ్ యొక్క ఫార్ములాస్ ఏంటి, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా బేస్ అండ్ హైట్ అయితే ఇస్తారు. సో మనం వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ సిఎస్ఏ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ స్లాంట్ హైట్. అండ్ టీఎస్ఏ ఇస్ ఈక్వల్ టు సిఎస్ఏ ప్లస్ ఏరియా ఆఫ్ బేస్. సో మనం ఇక్కడ కంపేర్ చేసుకుంటే వాల్యూమ్ ఆఫ్ ప్రిజమ్కి ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్, కానీ ఇక్కడ పిరమిడ్కి ఏంటి 1/3 ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఉంది. అండ్ ఇక్కడ టీఎస్ఏ కంపేర్ చేసుకుంటే సిఎస్ఏ ప్లస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్, కానీ ఇక్కడ ఏంటి సిఎస్ఏ ప్లస్ ఏరియా ఆఫ్ బేస్. సో ఈ ఫార్ములాస్ అనేవి రివైజ్ చేస్తూ ఉండండి. మనకి ఎగ్జామ్లో అయితే సింపుల్ క్వశ్చన్స్ ఇస్తారు. సో డైరెక్ట్గా రేడియస్ అండ్ హైట్ ఇచ్చేసి వాల్యూమ్, సిఎస్ఏ ఆర్ టీఎస్ఏ అనేవి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. నెక్స్ట్ చాప్టర్ ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీలో మనకి బేసిక్ క్వశ్చన్సే అడగొచ్చు. అండ్ ట్రిగ్నోమెట్రీలో ఏంటి అంటే మనకి టోటల్గా 3 ఐడెంటిటీస్ ఉంటాయి. sin square theta plus cos square theta is equal to 1, secant square theta minus tan square theta is equal to 1, cosecant square theta minus cot square theta is equal to 1. సో మనకి క్వశ్చన్లో ఏమని అడుగుతారంటే secant theta is minus tan theta is equal to 5 అని అడిగారు అనుకోండి, secant theta plus tan theta is equal to 1/5 అవుతుంది. సో వీటిని క్యాన్సిల్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ట్రిగ్నోమెట్రీలో ఈ 3 ఐడెంటిటీస్ అనేది ఇంపార్టెంట్. అండ్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి అంటే sin 2 theta, cos 2 theta, tan 2 theta. సో రీసెంట్గా జరిగిన సెలక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్లో కూడా చూసుకుంటే మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న CGL అండ్ CHSLలో మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. సో ఈ ఫార్ములాస్ అనేవి నేర్చుకోండి. sin 2 theta అంటే ఏమవుతుంది, 2 sin A ఇంటూ cos A అవుతుంది. అలా కాకుండా మనకి ఓన్లీ tan A వాల్యూ ఇచ్చారనుకోండి, సో tan A ఇజ్ ఈక్వల్ టు 2/3 అని ఇచ్చారు. సో దీంట్లో నుండి మనం cos A అండ్ sin A కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా sin 2A అని అడిగితే డైరెక్ట్గా tanలో కూడా ఆన్సర్ అనేది చెప్పొచ్చు అనమాట. 2 tan A/1 ప్లస్ tan స్క్వేర్ A. cos 2A అంటే cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ A ఇజ్ ఈక్వల్ టు, దాన్నే మనం tanలో కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే 1 మైనస్ tan స్క్వేర్ A/1 ప్లస్ tan స్క్వేర్ A. ఎప్పుడన్నా సరే మనకి క్వశ్చన్లో ఓన్లీ tan A యొక్క వాల్యూ ఇచ్చి sin 2A, cos 2A ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. tan 2A అంటే 2 tan A/1 మైనస్ tan స్క్వేర్ A. సో ట్రిగ్నోమెట్రీలో మనం నేర్చుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. అండ్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదన్నా వాల్యూ ఇస్తారనమాట. సో sin A ఇజ్ ఈక్వల్ టు 2/3. సో sin A అంటే ఏంటి, మనకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. సో ఇది మనకి ఆపోజిట్ అవుతుంది అండ్ ఇది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇక్కడ వాల్యూస్ అనేది 3/5 అని తీసుకోండి. సో ఇక్కడ మనకి 3 అవుతుంది అండ్ ఇది 5 అవుతుంది. సో ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే 3, 4, 5. సో ఇలా మనకి వాల్యూ అవుతుంది కదా. సో cos A ఈజ్ ఈక్వల్ టు బేస్ బై హైపోటెన్యూస్ అండ్ tan A ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. అలా మనం వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఫార్ములాలో పెట్టాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి ట్రిగ్నోమెట్రీలోని హైట్స్ అండ్ డిస్టెన్స్ నుండి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ హైట్స్ అండ్ డిస్టెన్స్ నుండి మనం ప్రిలిమ్స్లో అయితే బేసిక్ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో ఏంటి అంటే మనకి ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 45 degrees ఉందనుకోండి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఆటోమేటిక్గా ఈ 2 సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి 90 degrees ఉంటుంది, అంటే రిమైనింగ్ 2 degrees కూడా మనకి 45 degrees అండ్ 45 degrees ఉంటుంది. సో ఇక్కడ మనం tan theta ఈజ్ ఈక్వల్ టు tan 45 ఉంది కదా. సో tan 45 యొక్క వాల్యూ ఏంటి, 1 కదా. సో ఇక్కడ మనకి 1 ఉంటుంది అండ్ ఇక్కడ కూడా 1 గానే ఉంటుంది. సో పైథాగరస్ థియరమ్ ని బేస్ చేసుకుంటే ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది, మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, √2. సో క్వశ్చన్స్లో మనం డయాగ్రామ్ని బేస్ చేసుకొని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో డైరెక్ట్గా మనకి 45 degrees తో క్వశ్చన్ అడిగితే ఇది ఒక వాల్యూ అనేది ఇస్తారు. సో ఈ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలా కాకుండా 30 degrees ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి 60 degree ఉందనుకోండి. సో ఇక్కడ నుండి మనం tan theta యొక్క వాల్యూ ఏంటో చూడండి.
సో tan 30 ఏంటి మనకి 1/√3 కదా. సో ఇక్కడ మనకి 1 ఉంటుంది అండ్ ఇక్కడ మనకి √3 ఉంటుంది. సో దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? స్క్వేర్ రూట్ ఆఫ్ 1² ప్లస్ √3 హోల్ స్క్వేర్. సో ఇవి రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. 3 + 1 అనేది √4 అవుతుంది. సో √4 అంటే ఏంటి మనకి 2. సో ఇలా మనం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఇలా మనకి ఓన్లీ ఒక్క ట్రయాంగిల్ ఇస్తే ఓకే, అలా కాకుండా మనకి ఇలా 2 ట్రయాంగిల్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో 2 ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి 30 degrees ఉంది అండ్ ఇక్కడ మనకి 45 degrees ఉంది. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తోని కన్సిడర్ చేసుకోండి. ఈ ట్రయాంగిల్ తోని tan 45 అంటే 1/1 కదా, అండ్ కంప్లీట్ ట్రయాంగిల్ తీసుకుంటే మనకి tan 30 అంటే ఏంటి 1/√3. సో ఇక్కడ 1 అవుతుంది అండ్ ఈ కంప్లీట్ అంతా కూడా మనకి √3 అవుతుంది. ఇప్పుడు ఇదొక్క వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని వాల్యూ ఏంటి? టోటల్గా మనకి √3 - 1 చేస్తే ఈ వాల్యూ అనేది వస్తుంది. సిమిలర్గా మనం 60 45కి అండ్ 60 30కి కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా మనం హైట్స్ అండ్ డిస్టెన్స్ నుండి సింపుల్ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీకు ఈ వాల్యూస్ అనేది తెలిస్తే డైరెక్ట్గా వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ చాప్టర్ ఆల్జిబ్రా. ఆల్జిబ్రాలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 3 ఫార్ములాస్ అయితే ఉన్నాయి. a² + b², a² - b². ఆ ఫార్ములాస్ అయితే అందరికి తెలుసు కదా. అండ్ ఈ ఫార్ములాస్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకొని a³ + b³. సో a³ + b³ అంటే a + b ఇంటూ a² - ab + b². a³ - b³ అంటే a - b ఇంటూ a² + ab + b². అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చేసి a³ + b³ + c³ - 3abc = a + b + c ఇంటూ a² + b² + c² - ab - bc - ca. సో ఇప్పుడు మనకి a³ + b³ + c³ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. సో మనకి ఇక్కడ వాల్యూస్ అనేది a = 3, b = 2 అండ్ c = -5గా ఇచ్చారనుకోండి. సో అప్పుడు మనకి ఏమైనా ఫైండ్ అవుట్ చేయమంటారంటే a³ + b³ + c³ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. సో దాని యొక్క వాల్యూ అనేది మనం ఈ ఫార్ములా మొత్తం పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ మనం a + b + c అనేది కౌంట్ చేసామనుకోండి. 3 + 2 అనేది 5, 5 - 5 అనేది 0 అవుతుంది కదా. సో ఈ వాల్యూ అనేది మనకి 0 అవుతాయి. ఇదంతా కూడా మనకి ఆటోమేటిక్గా 0 అవుతుంది. సో a³ + b³ + c³ = 3abcగా కన్సిడర్ చేసుకోవచ్చు. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది? 3 × 3 × 2 × 5. సో మనకి ఇలా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. అండ్ నెక్స్ట్ ఫార్ములాస్ వచ్చేసి మనకి x + 1/x కానీ x - 1/x = n ఇచ్చి మనకి దీని యొక్క హయ్యర్ డిగ్రీ పవర్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. సో మనకి ఇప్పుడు x + 1/x = 2 అని ఇచ్చారు అండ్ x⁵ + 1/x⁵ హౌ మచ్ అని క్వశ్చన్ అయితే అడుగుతారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి అంటే మనకి బేసిక్గా ఫార్ములాస్ అయితే తెలియాలి. సో ఫస్ట్ మనం పాజిటివ్కి చూసుకుంటే x + 1/x = n అని కన్సిడర్ చేసుకుంటే x² + 1/x² n² - 2 అవుతుంది. ఎప్పుడన్నా సరే పవర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఏదైతే నంబర్ ఉంటుందో దానికి స్క్వేర్ చేసి -2 చేయండి. అండ్ ఇప్పుడు దీనికి స్క్వేర్ చేసామనుకోండి అంటే x⁴ + 1/x⁴ ఏమవుతుంది? దీనికి స్క్వేర్ -2. ఇది మనకి x⁴ + 1/x⁴. ఇప్పుడు అలా కాకుండా x⁸ + 1/x⁸ అంటే ఏమవుతుంది? దీనికి హోల్ స్క్వేర్ -2. ఇలా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలా కాకుండా x³ + 1/x³ అన్నారనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? n³ - 3n. దీనికి ఇప్పుడు మళ్ళీ స్క్వేర్ అంటే x⁶ + 1/x⁶ అంటే దీనికి హోల్ స్క్వేర్ -2 అవుతుంది. నెక్స్ట్ మనకి x⁵ + 1/x⁵. సో ఇప్పుడు మనకి వాల్యూ అనేది 5 రావాలంటే ఏం చేయాలి? 3 + 2 అనేది 5 అవుతుంది కదా. సో x² + 1/x² ఇంటూ x³ + 1/x³ - 1x + 1/x. సో ఇక్కడ ఏంటి మనకి x² + 1/x² అంటే ఏంటి? n² - 2. x³ + 1/x³ అంటే ఏంటి? n³ - 3n - n. సో ఇలా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సిమిలర్గా మనకి నెగిటివ్ ఇస్తే ఇప్పుడు మనకి క్వశ్చన్లో x + 1/x = 2 అని ఇచ్చారు.
అలా కాకుండా ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చారనుకోండి. సో అప్పుడు మనకి స్క్వేర్ అనేది పాజిటివ్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. ఇక్కడ మనం మైనస్ తీసుకున్నాం కదా, ఇక్కడ మనకి ప్లస్ ఉంటుంది. అండ్ దానికి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, దీనికి హోల్ స్క్వేర్ మైనస్ 2. సో దీనికి హోల్ స్క్వేర్ మైనస్ 2. ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ అంటే ఏంటి, ఇక్కడ n క్యూబ్ మైనస్ 3 అని కదా, సో ఇక్కడ మనకి n క్యూబ్ ప్లస్ 3 అని ఉంటుంది. అలా కాకుండా మనకి x టు ద పవర్ ఆఫ్ 6 ప్లస్ 1/x టు ద పవర్ ఆఫ్ 6 అంటే ఏంటి, దీనికి హోల్ స్క్వేర్. కానీ ఇక్కడ ఒకటే ఎక్సెప్షన్ ఉంది, ఏంటి అంటే ఇక్కడ మనకి పాజిటివ్ వస్తుంది. సో దేనికన్నా మనం స్క్వేర్ -2 చేస్తాం కదా, కానీ ఇక్కడ x టు ద పవర్ ఆఫ్ 6 ప్లస్ 1/x టు ద పవర్ ఆఫ్ 6 అంటే n క్యూబ్ ప్లస్ 3n హోల్ స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. x టు ద పవర్ ఆఫ్ 5 మైనస్ 1/x టు ద పవర్ ఆఫ్ 5 అంటే సేమ్ ఫార్ములానే ఉంటుంది. సో ఇలా మీరు ఇవన్నీ ఫార్ములాస్ కూడా నేర్చుకోండి. ఆల్జీబ్రాలో మనకి మోస్ట్లీ ఇంపార్టెంట్గా ఈ ఫార్ములాస్ నుండి క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. ఈ 2 అయితే కంపల్సరీ నేర్చుకోండి. అడ్వాన్స్ మ్యాథ్స్లో ఉన్న జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ అండ్ ఆల్జీబ్రాలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ కూడా డిస్కస్ చేశాం కదా. సో ఈ వీడియోలో మీకు ఏదన్నా డౌట్ ఉన్నా సరే నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.